సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. సంస్కృతంలో పలాస అంటే మోదుగు చెట్టు. సో మోదుగు చెట్లు ఉన్న ప్రాంతం పలాస, అందుకని ఈ ఊరి పేరు పలాస అని పేరు వచ్చింది. అలాంటి మోదుగు చెట్ల సువాసనతో మహాతల్లి ఈ పలాసలో ఈవేళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. వచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు డాక్టర్ కృష్ణమూర్తి గారికి, పెద్దలు శ్రీ రుద్రమూర్తి గారికి, పెద్దలు డాక్టర్ ఖగేశ్వరరావు గారికి, పెద్దలు శ్రీ బాలాజీ గారికి, అందరికీ నా వందనాలండి. మిత్రులరా, ఇది ఎన్నికల టైం. మళ్ళా ఈ హాస్పిటల్ గురించి ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, మళ్ళా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడతారు, లైక్ దిస్ అందులో ఇది ఒక భాగం అనే నోషన్స్తో మాత్రం మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఉండదు. మేము ఏ పార్టీ కాదు, కానీ ఎవరైనా మంచి చేస్తే మాత్రం చెప్పుకునే మనుషులు. సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని గౌరవించాలి. ఎనీ గవర్నమెంట్ ఒక మంచి చేస్తే మనం ఏం చేయాలి, కీడు చేస్తే వ్యతిరేకించాలి. అందులో ప్రపంచంలో ముఖ్యంగా 4 దేశాలు ఉన్నాయి. వన్ ఈజ్ ఎల్ సాల్వడార్, నెక్స్ట్ వన్ ఈజ్ బర్బడోస్, థర్డ్ వన్ ఈజ్ ఉత్థానం, ఫోర్త్ వన్ ఈజ్ శ్రీలంక. ఆ బర్బడోస్ అనే కంట్రీలో ఈ రకమైన ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు అందరూ కూడా, సైంటిస్ట్ అందరూ కూడా కనుక్కుంటే పండిస్తున్న గోధుమతో పాటు కొన్ని మీకు గడ్డి పిక్కల కొత్త దుర్మార్గమైనటువంటి కలుస్తా, దాన్ని ఏమంటారు, కలుపు మొక్కలు పుడతాయి. ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కల గింజలు కూడా అందులో కలిపి మిక్స్ అయిపోవడం వల్ల, ఇది తినడం వల్ల అక్కడ వ్యాధి వచ్చింది అని కనుక్కున్నారు డాక్టర్స్. ఏదైతే గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు వేరు చేసేసారో అప్పుడు అక్కడ హెల్దీగా ఉన్నారు. సో డాక్టర్స్, సైన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ టు గాడ్. సో ఈవేళ ఇక్కడ కూడా దే ఆర్ డూయింగ్ ద టెస్ట్. కాబట్టి ఇలా టెస్ట్ చేయడానికి ఈవేళ పిల్లి కృపారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో కానీ మీరు చూసుకోండి మిత్రులారా, కొంత బడ్జెట్స్ కేటాయించడం ఆపేయండి. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా హెల్ప్ లేదు, కోఆపరేషన్ లేదు. ఇది మొత్తం భారతదేశం మొత్తం అంతా బేర్ చేయాలి. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాకి పనులు కట్టేది అక్కడ నార్త్ ఇండియా అక్కడ ఢిల్లీ వాళ్ళే కాదు, అలా ఇండియా సెక్యులర్ కంట్రీ, ఫెడరల్ స్టేట్. కాబట్టి మీరు స్టేట్కి మీరు కేటాయించాలి నిధులు. కృపారావు గారు ఢిల్లీలో ఫైట్ చేసినా సరే 30% 30 lakhs మీరు కేటాయించారు, ఆపేస్తే ఎవరు చేస్తారు? సో నిధులు లేవని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పటిదాకా కూడా చేయదు. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం కాకుండా ఉద్దానం వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో నేను కన్నా గవర్నమెంట్ అధికారం తీసుకొస్తే, మీరు తీసుకొస్తే, నేను కన్నా వస్తే ఇక్కడ నేను రీసెర్చ్ సెంటర్ పెడతాను, కిడ్నీ బాధ లేకుండా హాస్పిటల్ పెడతాను అని చెప్పడమే కాదు, ప్రజలు నెగ్గించిన తర్వాత ఎక్కడ అయినా ఓపెన్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ అయినా దాన్ని మళ్ళా ప్రారంభం చేశాడు. 800 కోట్లు పెట్టండి, దగ్గర 800 కోట్లు పెట్టి బడ్జెట్ గిడ్జెట్ పక్కన పెట్టాడు. ముందు బాగుండాలనుకున్నాడు. నేను అక్కడ హేర మండలంలో ఉన్న ఏ రిజర్వాయర్ అవుతుందో అక్కడి నుంచి నీళ్ళు తెప్పించి నిజంగా నేను చూసామని ఏం వండర్, ఒక భగీరథ యత్నం. ఆ మహాతల్లి ప్రాజెక్ట్ జలాలను శుద్ధి చేస్తున్న కార్యక్రమం మాలముట్టు ఏ ఊరి పేరేది, మిలియాపుట్టి. ఆ మిలియాపుట్టిలో మొత్తం చేయడం, అక్కడి నుంచి కాలువ ద్వారా, మొత్తం ఇటు ద్వారా, పైపుల ద్వారా మొత్తం 810 పైగా గ్రామాలకి పంపించడం ఒక భగీరథ యత్నం. వాటర్ ప్లాంట్స్ అందులో భాగంగా ఇక్కడ శ్రీరాపురాజు గారు కూడా నేను మిత్రుడు చెప్పాడు, ఇలా పైప్ లైన్స్ పెట్టడంలో బాగా ఫాస్ట్ చేయడంలో వారి ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదో మినిస్టర్ అండ్ ఈజోవర్గా ఒక ఎమ్మెల్యేగా ఇందాక వారు చెప్పాడు, వారి ది బెస్ట్ ఇండికేట్. సో ఎవరు చేసిన మంచి చేస్తే మనం హ్యాపీగా మెచ్చుకోవాలి. ఈ దశలో గత కాలం నుంచి దగ్గర 100 ఏళ్ల నుంచి ఉన్న ఇష్యూ ఏమైతే బయటకు చూస్తాయి పెద్దలు, అలాంటి ఇష్యూని ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఏదో కూడా యాక్టివ్గా ముందుకు వచ్చి ఒక ఇన్ని కోట్లు పెట్టి నిధులు మంజూరు చేయకుండా ఏదో కొంత పెడుతూ అలా ఇన్ని కోట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్లు పెట్టి మొత్తం ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టడమే కాదు, 210 పైని పడగదులు పెట్టడమే కాదు, కేవలం కిడ్నీ బాధితులకే కాదు, వేరే కాదు, అందరికీ ఆల్ పేషెంట్స్ ఎవరితో సరే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కానీ చేయడంలో నిజంగా సెల్యూట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ విద్యా వైద్యం ఉంటుందంటే మనిషి బాగుంటాడు. వై బికాస్ మిత్రులారా, మీరు నమ్మండి, ఎంత దారుణమైన నోషన్ వల్ల వచ్చిందంటే బికాజ్ ప్రైవేట్